మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థనా మందిరానికి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన వార్లరా, కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు మనం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ప్రభు శక్తి మనలో పనిచేయుటకు ఆయన వాక్యం మనల్ని ప్రభావితం చేయునుగాక. రెండు చేతులు గట్టిగా పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన వారలారా, ఒక మాటను బైబిల్లోంచి చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వల్ల మీరు నేర్చుకున్న ప్రకారం మీరు కూడా నడుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా వాక్య ధ్యానాంశం దేవుణ్ణి సంతోషపరిచే విధానం ఏ విధంగా ఉంటుంది. సహజంగా ప్రతి మనిషి ప్రక్కనున్న ఎదురుగా ఉన్న మనుషులను సంతోషపరుస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ను బాగా సంతోషపరుస్తారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా సంతోషపరుస్తారు. బాస్గా ఉంటున్నవారు, అనగా కంపెనీలో ఉద్యోగం ఇచ్చేవారు తోటి ఎంప్లాయీలని, తన దగ్గర పనిచేసేవారిని పరచడానికి చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ఒక ప్రశ్న వాక్య సందేశానికి ముందు మనకు తలెత్తుతుంది. అదేంటంటే, నీవు దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా ఉన్నావా? ఒకసారి దేవుని నేను సంతోషపరుస్తున్నాను అని అనుకున్న వాళ్ళు మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్క గొంతు లేస్తే ఓటు పెట్టు. దేవుని సంతోషపరుస్తున్నామా లేదా అని ఆలోచనలో మనం ఉన్నాం. అవునా? చూద్దాం, అసలు దేవుని సంతోషపరచడం అంటే ఏంటి? ఈ చివరికైనా, అనగా వాక్య సందేశాన్ని చివరికైనా మీరు ఒక కన్క్లూజన్కి వస్తే బాగుంటుంది. ఒక చివరికి నేను దేవుని మహింపరుస్తాను అనే ఒక ఒప్పుకోలుకు వస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు వారి ఆత్మీయ జీవితాల గురించి చెప్పమంటే ఇంత పొడుగు లిస్టు చెప్తారు. వారి జీవితంలో ప్రభువు చేసిన మేలు చెప్పమంటే ఇంత పొడుగు లిస్టు చెప్తారు. అయితే నిజంగా దేవుని సంతోషపరిచే వ్యక్తిగా మనం ఉన్నామా? పరలోకంలో మన గురించి ఒక సంబరం జరుగుతుందా? పరలోకంలో దేవుడు మన గురించి సంతోషపడే అనుభవాలు మనకున్నాయా? ఇక్కడ మనం చేసే కార్యకలాపాలు, ఇక్కడ చేసే కొన్ని పనులు, ఇక్కడ చేసే కొన్ని కార్యక్రమాలు, మనం నడిచే నడవడిక, మనం చూపే ఆ ఆధ్యాత్మికమైన చింతన, ఇవన్నీ కూడా ప్రభువును సంతోషపరిచేవిగా ఉన్నాయా అనే విషయాన్ని కాస్తంత మనం వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళి తెలుసుకుందాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. మనం చక్కగా సరిదిద్దుకున్న అనుభవాలు కలిగి ప్రభుతో లీనమయ్యే భాగ్యాన్ని ప్రభు మనకు కలుగు చేయునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన వారలారా, నిజంగా ఒక్క విషయంలో కూడా ప్రభువును మనం సంతోషపరచుతున్నామా, సంతోషపరచలేకున్నామా? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం నడిపించబడవలసిన ఆవశ్యకత ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుడైన పౌలు ఆ పత్రిక రాస్తూ చెప్తూ వస్తున్నారు, మీరు దేవుని మహింపరచాలి అనే ఆలోచన
మా వలన మీరు నేర్చుకున్న దాన్ని మంచి మనసుతో పాటిస్తున్నారా? పాటించే అనుభవాలు కలిగి ఉన్నారా? కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. కొంతమంది భక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తా. వాక్య సందేశానికి మునుపు ఒక రోజున సంఘ పెద్ద అయిన స్టెఫెను అనే ఒక భక్తుని గుంట్లో పడేసి రాళ్లతో కొడుతున్నారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకో, యేసుక్రీస్తు దేవుడినిగా అంగీకరించమాకు, యేసుక్రీస్తు నాకు ఏ మేలు చేయలేదని ఒప్పుకో, యేసుక్రీస్తుగా పలకమాకు, వాక్యము సత్యమైందని చెప్పమాకు, వాక్యపు అనుభవాల్లో నువ్వు మునిగిపోకుండా కొన్ని మాటలు అబద్ధం పలుకు అని రాళ్లతో కొడుతున్నారు. అప్పుడు జరిగిన సంభవం ఏంటి అంటే ఒక్కొక్క రాయి, ఈ సైజు రాయి, మంచి మనకు రోడ్లు వేస్తారు చూడండి, మేము చిన్నప్పుడు దాన్ని ఇనప రాయి అనేవాళ్ళం. ఎందుకంటే సుత్తితో కూడా తొందరగా పగలదు. ఆ రోడ్లు వేస్తారు, కంకరకి సంబంధించిన రాళ్ళు. ఆ రాళ్ళు తీసుకుని పెటా కొడతా ఉన్నారు. అంత గట్టి రాళ్ళు అని నా ఉద్దేశం. కొడతా ఉన్నారు. ఒక్కొక్క రాయి వచ్చి ఒక్కొక్క పార్ట్లో గాయం చేస్తూ ఉంది. ఈ రాయి ఈ దెబ్బ తగిలింది అనుకునేటప్పటికి మళ్ళీ ఇంకో దెబ్బ తగులుతుంది. ఒరే ఎక్కడ తగులుతుంది, రక్తం కారుతుందని చూసుకొని ఇంకో దెబ్బ తగులుతుంది. ఏం చేయాలో అర్థం కావడంలా. కానీ ఒకటి మాత్రం సత్యం, అతను కలిగి ఉన్న సత్యాన్ని సత్యముగా ప్రకటించేవాడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. సత్యాన్ని సత్యముగా ప్రకటించువాడు స్టెఫెన్. ఓకే, అయితే ఈ స్టెఫెన్ భక్తుడు వాళ్ళు ఎంత కొట్టినా, ఎంత రాళ్లతో కొట్టినా, ఎంత రక్తం బయటకు వచ్చినా, ఎంత దెబ్బ తగిలినా, ఎంత ఇబ్బంది పడినా, ఏది చేసినా ఈయన అంటున్న మాట ఏందో చెప్పనా? దేవా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. ఏమండి, ఈ మాట చెప్పగలమా? మనం చెప్పగలం ఈ మాట? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాట చెప్తున్నారు. ఈ మాట అన్నది ఎవరు ముందు? యేసు ప్రభు అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఇదే మాట స్టెఫెను పలుకుతున్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి. స్టెఫెన్కి తగిలింది దెబ్బలు కాదా? స్టెఫెన్కి బయటకు వచ్చింది రక్తం కాదా? చెప్పాలి, రక్తం కాదా? రక్తం. తగిలింది దెబ్బ కాదా? దెబ్బే. కానీ ఒక్క విషయాన్ని ప్రభు దగ్గర నుంచి స్టెఫెన్ నేర్చుకున్నాడు. అదేంటంటే, నేను ప్రభువును సంతోష పెట్టాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నాకు దెబ్బ తగిలినా పర్లేదు, నాకు రక్తం గారినా పర్లేదు, నాకు ఇబ్బంది అయినా పర్లేదు, నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా పర్లేదండి, నేను నా దేవుని సంతోషపరచాలి. అయితే జరిగిన ఆశ్చర్యకరమైన కార్యం చెప్పనా? ఇక్కడ ఈయన దెబ్బలు తింటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, రక్తం గారుస్తూ ఉన్నాడు. కానీ ఇతని నోటి నుంచి అసత్యమైనది ఒక్కడు కూడా రాలా. ఏంటి అసత్యం? వాళ్ళు చెప్పమని చెప్తున్నారు. ఏంటి అసత్యం అంటే, యేసు ప్రభు దేవుడు కదని చెప్పు. నేను చెప్పలేనండి, ఎందుకంటే నేను సత్యాన్ని నమ్మిన వాడిని. సత్యవచనం మాత్రమే నా నోట బయటికి వస్తుంది తప్ప అబద్ధము రాదు, కళ్ళబోలి కబుర్లు రావు, మోసపూరితమైన అనుభవాలు రావు. ఒకళ్ళని మభ్యపెట్టాలని, ఒకళ్ళకి మోసపూరితమైన ఆలోచన చెప్పాలని ఆలోచనలు రావు. ఎందుకంటే నేను సత్యాన్ని నమ్మాను. నా దేవుణ్ణి నేను సంతోషపరిచేవాడినే కానీ దుఃఖపరిచేవాడిని కాదు. నేను సంతోషపరుస్తానే తప్ప దుఃఖపరిచేట్లుగా నా ప్రవర్తన ఉండదు దేవునికి విరోధంగా. ఏంటి స్టెఫెను ఎందుకంత గట్టి పట్టు అంటే, స్టెఫెన్ చెప్తాడు, నేను నా ప్రాణమే పోవాలి కానీ నా నోట అబద్ధము రాదు, నా ప్రాణమే పోవాలి కానీ నా దేవుని నేను దుఃఖం కలిగించను, నా ప్రాణమే పోవాలి కానీ నా దేవుని పక్షాన నేను అబద్ధం చెప్పను.
కారణం ఏంటంటే నేను నా దేవుణ్ణి సంతోషపరుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టు. నా దేవుణ్ణి నేను సంతోషపరిచేవాడినే తప్ప నా దేవుడు తలదించుకున్నట్టుగా నేను చేసేవాడిని కాదు. సరే, ఇక్కడ బహుభయంకరమైన బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరలోకంలో ఏం జరుగుతుంది తెలుసా? అపోస్తల కార్యం తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పరలోకంలో ఏం జరుగుతుంది తెలుసా? ఆ పరలోకంలో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు తన సింహాసనం మీద నుంచి లేచి నుంచొని ఉన్నాడట. ఆ చుట్టుపక్కల ఉన్న సైన్య సమూహం, దేవుని దూతలు, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? సంతోషపడుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, ఆర్భటిస్తూ ఉన్నారు, మరి ఎక్కువ గాని ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా? భూమి మీద మా జాబితాలను ఒక వ్యక్తి భూమి మీద తారసపడ్డాడు. అతను దెబ్బలు తింటున్నాడు, అతనికి రక్తం వస్తుంది, అతను నిరుత్సాహంలో ఉన్నాడు, అతను నిష్ప్రయోజనమైన పరిస్థితిలో ఉన్నాడు, ఏమి చేయని స్థితిలో ఉన్నాడు, సత్యం చెప్తానికి సిద్ధంగా ఉన్నాడు, అసత్యానికి దూరంగా ఉన్నాడు, దేవుని గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుని గణపరుస్తూ దేవుని మాత్రమే సంతోషపరిచే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. కనుక ఆ వ్యక్తి కోసం యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. ఎందుకు జరిగింది చెప్పనా? స్కూల్కి వెళ్ళి పిల్లలు ఇక్కడ ఉన్నారు చాలామంది. అప్పుడే సార్ వచ్చాడు లోపలికి, మీ క్లాస్ చెప్పే సార్. మీరందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ చెప్తారా? అంటే ఎందుకు నిలబడి చెప్పారు? పెద్దవాడు కనుక గౌరవం ఇస్తున్నారు. అంతేనా? మరి మీరు వచ్చినప్పుడు, మీరు లోపలికి వెళ్ళినప్పుడు సార్ వచ్చి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అంటాడా? అంట కదా. మీరు వచ్చారండి పోతే పోండి అంతవరకే. ఎందుకు? ఆయన కన్నా మీరు తక్కువ వారు, చిన్నవారు కాబట్టి మిమ్మల్ని చూసి ఆయన లేచి విష్ చేయడు. ఆయన వచ్చినప్పుడు మీరు టక్కన లేచి చేస్తారా చేయరా? చేస్తారు. ఒకవేళ ఎవరైనా లేవకపోతే అది కనుక సారు చూశారనుకో, ఈపు విమానం మోగుద్దా? మోగడానికి అవకాశాలు ఉన్నాయి. సరే ప్రియమైన వార్లారా, ఇప్పుడు యేసు ప్రభు తన సింహాసనం మీద నుంచి లేచి నుంచొని స్టెఫెను పిలుస్తున్నాడు. స్టెఫెను, నన్ను సంతోషపరిచేవాడా, నాకు ఆనందాన్ని కలుగు చేసేవాడా, నా కోసం శ్రమను అనుభవించేవాడా, నా కోసం దుఃఖాన్ని అనుభవించేవాడా, నా కోసం రక్తము కారునంతగా శ్రమ పెట్టబడైనా సరే నాకు సంతోషం రావాలని ఆలోచించేవాడా, నా కుమారుడా స్టెఫెన్ రా అని యేసుక్రీస్తు లేచి నిలబడి స్టెఫెన్ను సంతోషపరుస్తున్నాడు. ఒక్క మాట మీకు చెప్పనా? నీవు నిజంగా యేసయ్యను సంతోషపరిచే బిడ్డవైతే ఆయన నిన్ను కూడా సంతోషపరుస్తాడు. కూడా చెప్పట్లు గట్టిగా. నీకు కూడా సంతోషము కలిగినట్లుగా ఆయన ప్రవర్తించగలడు. నువ్వు సంతోషపరుస్తున్నావు, ఆయన నిన్ను సంతోషపరిచేవాడై ఉంటాడు. ఎప్పుడు? నిజంగా నువ్వు సంతోషపరిచినప్పుడు ప్రభువుని. నా ప్రియమైన వార్లరా, నువ్వు సంతోషపరుస్తున్నావు, ఆయన కూడా నిన్ను సంతోషపరచడానికి తన కార్యం మొదలు పెడతాడు. ఒకటి. రెండో మాట నేను మీకు చెప్తున్నాను. దేవుని సంతోషపరచాలంటే భూమి మీద మనం ఏమనుభవించాలి? శ్రమ నాకే రా, కష్టమా నాకే రా, బాధ నాకే రా అని ఎవరైనా పిలుస్తారా? ప్రార్థనలో కూర్చుంది మొదలుకొని చూచారా నన్ను? సగం కన్ను మూసి సగం కన్ను తెరిచి చివరికి ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు ఆమీన్ 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 అని సగం మింగి మరీ చెప్పుకుంటారే. నిజంగా క్రైస్తవుడు ఆశపడాల్సింది ఆశీర్వాదం కోసం కాదు, శ్రమ కోసం. ఎట్లండి? డాక్టర్ గారు సూదెత్తేనే ఆయన 10 సార్లు తిట్టుకుంటాం. మన బాగు కోసం డాక్టర్ గారు సూదేసినా 10 సార్లు తిట్టుకుంటాం. వీడికి ఈ సూది పట్టడం కూడా రాదు వీడికి
అని 10 సార్లు తిట్టుకుంటాం. అదే మన మీదకి ఉత్త పుణ్యానికి ఏమి తప్పు చేయలేవు నువ్వు, కానీ నీ మీదకి శ్రమ వచ్చిందనుకో, నీ మీదకి బాధ వచ్చిందనుకో, నీ మీదకి నింద వచ్చిందనుకో, నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారనుకో, ఏం చేస్తావు? ఇప్పటి వరకు చర్చిలో ఉన్నాడు కాదు, గురిగా కాముగా ఉన్నా, చర్చి దాటా ఇప్పుడు చూసుకున్నారా, తెలుసుకున్నారా అనవా అనేవాళ్ళు లేరా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటి నీకు కావాల్సింది శ్రమపరచబడే అనుభవం కావాలి. వాక్యంలోకి ఇంకా వెళ్ళాల, పైన కొన్ని మాటలు చెప్తున్నాను. స్టెఫను కష్టపడుతూ కూడా దేవుణ్ణి సంతోషపరిచాడు. 2, ఆదాము అవ్వకి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? తోటలో పెట్టి, నా కొడుకా, నా కూతురా, అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో తోట మొత్తం పచ్చగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మంచి మంచి కాయలు కాస్తాయి అమ్మా, మంచిగా ఫలములు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ప్రశాంతంగా తినండి, మీకు ఆకలేసినప్పుడు ప్రశాంతంగా ఉండండి. నా కోరిక ఏంటంటే నేను వచ్చినప్పుడు నాతో మీరు మాట్లాడాలి, నన్ను సంతోషపరచాలి అని చెప్పి ప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఏది నిజమా అని దెయ్యం మొహం కూడా ఒకటి వచ్చాడు. ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. రాలేదా? వచ్చాడా? మరి ఇప్పుడు సాతానుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిజంగా సాతానుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాడు సాతానుడని వీళ్ళకి తెలుసుగా, తెలియదా? దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నాడుగా, అవునా? చెప్పాలి, అవునా కదా? మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? రే సాతానుగా, రే పక్కకు వరా, నీతో నాకు సంబంధం లేదు, నన్ను కలుగు చేసింది ఎవరు? దేవుడు. మరి నేను ఆయనకేం కలుగు చేయాలి? సంతోషాన్ని కలుగు చేయాలి. మరి సంతోషాన్ని కలుగు చేయాల్సింది నేను, నీ మాట ఇంటే ఆయన బాధపడకపోతే నేను నీ మాట వినాలా వద్దా? వినకూడదా? సాతానుడా, నీ మాట నేను వినకూడదు, నా దేవుని మాట నేను వినాలి అని చెప్పే జ్ఞానం వీళ్ళకి లేదా? ఉంది. కానీ ఆ మాట చెప్పారా? చెప్పండి, చెప్పారా? చెప్పలా. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం రావాలి? అసలు నిజానికి వీళ్ళ ద్వారా దేవునికి ఏం కలగాలి? సంతోషం కలగాలా వద్దా? మరి వీళ్ళ ద్వారా ఏం కలుగుతుంది? ఆలోచించండి. వాడు వచ్చి కూర్చున్నాడు. అవ్వమ్మ గారు పోయి మాట్లాడింది, ఏదో రకరకాలుగా మాట్లాడింది, 100 మాటలు మాట్లాడింది. 100 మాటల్లో సత్యం లేదు. అయితే వాడు మోసం చేయాలనుకున్నాడు. చివరికి మోసపరచబడింది ఎవరు? అవ్వమ్మ. దానివల్ల వచ్చి నష్టం ఎవరికి? అవ్వకే. ఏం జరిగింది? నష్టం ఏం జరిగింది? సాతానుడు మాట వింటాలని బట్టి భూమి గచ్చ పొదలు, ముళ్ళ తప్పులు మొలిపిస్తాయి. రే ఆదామా, నువ్వు కష్టపడి భూమిని సేద్యపరిచి అన్నం తింటావు. అవమ్మా, నువ్వు గర్భం దాలుస్తావు, చచ్చిపోయేంత పని అవుతుంది, నువ్వు కష్టపడి ప్రసవ వేదన పడతావు, ఇదిగో గుర్తుపెట్టుకో, నీకు ఈ కష్టం వస్తుందని చెప్పలేదా? చెప్పాడా? ఇప్పుడు దీనివల్ల వచ్చిన నష్టం ఎవరికి? దేవునికి ఏమైనా నష్టం వచ్చిందా? అడ్డాలా. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి మనం అంటే ఎంత ఇష్టమో తెలుసా? మనం సంతోషపరచడం ఎంత ఇష్టమో తెలుసా? ఒక్క మాట టూకీగా చెప్తా. ప్రధాన దూత, వాడి పేరు లూసిఫర్. ఏం పేరు? లూసిఫర్ పని ఏంటి పరలోకంలో? దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయటమే కదా, ఎప్పుడు కొనియాడటమే కదా దేవుణ్ణి. అవునా కదా? అవును. అయితే ఇప్పుడు ఆదాము ఎక్కువ, లూసిఫర్ ఎక్కువ దేవునికి? చెప్పాలి గట్టిగా. ఆదాము ఎక్కువ, లూసిఫర్ ఎక్కువ? లూసిఫర్తో ఎక్కువ పని ఉంటుందా, ఆదాముతో ఎక్కువ పని ఉంటుందా? లూసిఫర్ వల్ల ఎక్కువ దేవుడు ఘనత పొందుతాడా, లేదా ఆదాం వల్ల ఘనత పొందుతాడా? అమ్మా, అక్కడ పరలోకంలో ఎప్పుడు పక్కనే ఉండేది ఎవరు? లూసిఫరేనా కాదా? ఆదాం ఉంటాడా? కానీ ఇప్పుడు ముఖ్యం ఎవరు దేవునికి?
ఒక్కసారి సరిగా ఆలోచించండి. దేవుడు గణపరచబడాలంటే పక్కనే ఉన్న లూసిఫర్ ఎక్కువ, ఆదాం ఎక్కువ, కింద ఉన్నవాడు మట్టితో చేయబడిన ఆదాం ఎక్కువ, లూసిఫర్ ఎక్కువ? అర్థమవుతుంది ఇప్పుడు పాయింట్ మీకు? అంటే పరలోకంలో యేసుతో కూడా ఉండే, ప్రభువుతో కూడా ఉండే వాళ్ళు ఎక్కువ, భూమి మీద ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎక్కువ? ఒక మాట చెప్పనా, భూమి మీద ఉన్న ఆదాము కంటే లూసిఫరే ఎక్కువ నిజానికి. కానీ ప్రభువు ఏం చేశాడు తెలుసా? అరే లూసిఫర్, నీకంటే నా స్వరూపములో నా రూపములో నన్ను మహింపరచడానికి, భూమి మీద నా రూపంలో ఉండడానికి చేసుకున్న ఆదామే ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు నువ్వు నేను ఎక్కువ, దేవుని దూతలు ఎక్కువ ఆయనకి? ఏమ్మా, ఎవరు ఎక్కువ? ఇప్పుడు మనకు చేసిన జబ్బు చెప్పనా, మనకు వచ్చిన రోగం చెప్పనా, మనకు వచ్చిన పనికిమాలిన బుద్ధి చెప్పనా? అదేంటంటే ప్రభు అంటున్నాడు, నేను మనుషుల ద్వారా సంతోషపరచబడాలి అని ప్రభు అంటుంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఏం పర్లేదు, చర్చిలో ఉన్నంత వరకే. అది నీకు చేసిన జబ్బు. ప్రభు అంటున్నాడు, నేను ఓ స్త్రీ, ఓ పురుషుడా, లేదా ఓ బిడ్డ, నీ ద్వారా నేను సంతోషపడాలనుకుంటున్నా. అయితే నువ్వేమనుకుంటున్నావు? యేసయ్యను సంతోషపడుతున్నా ఆదివారం చర్చికి వెళ్ళి అనుకుంటున్నావు నువ్వు. దేవుని ఆలోచన నీ ఆలోచన కలిసినయా? గుర్తుపెట్టుకో, ఆ ఏదేను తోట అనబడుతున్న సంఘములో ఉన్న నీవు, ఏదేను తోట అనబడుతున్న సహవాసంలో ఉన్న నీవు దేవుని గణపరిచే ఆదాము అవ్వలగా అనగా దేవుని బిడ్డలుగా నీవు ఉండాలి తప్ప, దేవుని గణపరిచే సహవాసంలో ఉండాలి తప్ప, ఏదేను తోటలో మంచి జీవ వృక్ష ఫలాలు లేదు అవి తినకూడదని చెప్పాడు కొన్ని. అవి కాకుండా రుచికరమైన ఫలాలు నువ్వు తినాలి. అవి తింటూ అనగా దేవునికి ఇచ్చిన ఆహారాన్ని తింటూ, వాక్యమనే పాల చేత పెంచబడుతూ, వాక్యమనే ఆహారం చేత నువ్వు పోషించబడుతూ, మంచిగా సంఘములో ఎదుగుతూ, అన్ని విషయాల్లో శ్రేష్టంగా నడిపించబడుతూ నువ్వు దేవుని సంతోషపరిచే ఆదాము అవగా లేదా దేవుని బిడ్డగా నీవున్నావా? లేదా భూమి మీద సాతాను మాటలు విని, సాతాను వలన ప్రేరేపించబడిన మనుషుల మాటలు విని నష్టపోతూ ఉన్నావా? ఇబ్బంది పాలవుతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? ఏ విధంగా నువ్వు ఉన్నావు తల్లి? ఆదామవ్వ మాటలకు పడిపోయారు. ఆదామవ్వ ఇది నీకు తెలుసా అనగానే పడిపోయారు. సంఘములో ఏదేను తోట దేనికి సూచన అని చెప్పాను? సంఘము, సహవాసము. ఈ సహవాసములో ఉన్న నీవు, ఈ సంఘంలో ఉన్న నీవు సాతాను వలన ప్రేరేపించబడిన మనుషుల మాటలు విని కృంగిపోతున్నావు, పడిపోతున్నావు, దిగజారిపోతున్నావు. దేవుని సంతోషపరచవలసిన నీవు దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నావు. ఆదాము అవ్వవలే. నా ప్రియమైన వారలారా, ఆలోచించండి. నువ్వు దేవుని సంతోషపెడుతున్నావా? 2 మాటలు చెప్పాను, 3వ మాట చెప్తాను వినండి. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిలను వాక్యం రాస్తుంది. దావీదు మంచోడా, సౌలు మంచోడా? టక్కన దావీదు అనే సరే, మరి మంచుతనం చూసే కదా సౌలును దేవుడు ఎన్నుకుంది, అవునా కదా? ఇద్దరూ మంచోళ్ళే, కాకపోతే మధ్యలో పుట్టింది పాడు బుద్ధి. మధ్యలో పుట్టింది సౌలు మంచోడే, దావీదు మంచోడే. అయితే సౌలు కొంతకాలానికి దేవుని దగ్గర దేవుడు చెప్పిన మాటను వినకుండా మాటను తప్పాడు. దావీదు ఒక మాటను తప్పినా, చిన్న పాపం చేసినా మరి తిరిగి క్షమాపణ అడిగాడు. సౌలు దగ్గర క్షమాపణ అడిగే గుణం లేదు, దావీదు దగ్గర క్షమించమని దేవుని పాదాలు పట్టుకునే గుణం ఉంది. అది తేడా. ఎవరు వర్ధిల్లారు? దావీదా, సౌలా? దావీదు కుటుంబం, సౌలు కుటుంబమా? ఏ కుటుంబం వర్ధిల్లింది? దావీదు కుటుంబంలో మనం కూడా వర్ధిల్లుదుముగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను?
దేవుని ఎప్పుడైతే నువ్వు సంతోషపరుస్తావో ఆయన కూడా నిన్ను సంతోషపరిచే కార్యకలాపాలు చేస్తారు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు దుఃఖపరుస్తావో, దుఃఖం పుట్టించిన కొడుకు పైన పరిపూర్ణంగా మనసు ఉంటుందా? వారికి మంచి మంచి కొని పెట్టగలమా? మంచి మంచి పనులు చేయగలమా? చేయలేమా? చెప్పాలి మీరు. చేయగలమా? చేయలేము. ఒక అమ్మ ఒక కొడుకున్నాడు. అమ్మ కొడుకు అమ్మ మంచిగా ఆస్తుపాస్తులు లేకపోయినా, అన్ని పరిస్థితులు చక్కగా లేకపోయినా, అన్ని పరిస్థితులు చక్కగా లేకపోయినా పస్తుండి ఇదిగో అన్నం వండే గంజి దాగి అన్నం కొడుకు పెట్టి సాగింది కొంతకాలం. పెద్ద అయిన తర్వాత వాడు దయాప్రాప్తురాలా, నన్ను బాగా కష్టపడి పెంచిన నా తల్లి, నేను నీకు అంతా అన్నం పెడతాను, నీ కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అంటాడా? ఏమంటాడు? ఒరే నాయనా, నిన్ను కష్టపడి పెంచారా, నేను గంజి తాగారా, నీకు అన్నం పెట్టారా, నేను పచ్చడి తిన్నారా, నీకు చికెన్ వండి పెట్టారా, ఇదిగో ఏమో చూడు మా అమ్మ ఏమంటుందో. చూడు మా అమ్మ చూడండి, నన్ను బాగా పెంచిందంట. బంగారం పెట్టి పెంచా నన్ను, ఎప్పుడు చికెన్ బిర్యానీలు పెట్టి పెంచా, నేను ₹1,00,000 నాకు ఇచ్చా. ఏమిచ్చావమ్మ నాకు నువ్వు? ఏమిచ్చా? నువ్వు ఎత్తుకునే పేడ సిబ్బి, అంతకంటే ఏమిచ్చా? ఎవరు ఈ మాటలనేది? కొడుకు. నిజానికి ఆమె కష్టపడి పెంచలేదంటారా? ఆమెకున్న దాంట్లో, వారికి కలిగిన దాంట్లో కష్టపడే పెంచింది. కానీ పెద్ద తీడే ఉంటాడు, కండ వచ్చిందిగా, గుండె బలం వచ్చిందిగా, కండబలం పెరిగిందిగా, జ్ఞానం వచ్చిందిగా, ఆలోచన మారిందిగా, నువ్వు మేసాలు వచ్చినాయిగా. ఇక లెక్క చేస్తాడు వీడు? లెక్క చేస్తాడా? చూసుకుందాం రండిరా అన్నాడు మొన్న ఒక అన్న మధ్యలో నిలబడి, రోడ్డు మధ్యలో. ఏందిరా చూసుకునేది? ఒక్క దెబ్బకు సరిపోడు, సన్నగా ఉంటాడు. ఒక సుక్క లోపలికి పోయిందనుకో, ఆ సుక్క మొత్తును కలుగు చేస్తే మొత్తులో ఏమంటాడో అడిగే తెలియదు. దాని ద్వారా ఎవరికి సంతోషం? ఆ కాసేపు సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ హ్యాపీ. ఒక ఆయన పొనుకొని బీభత్సంగా కళ్ళగన్నాడంట. ఏంది కళ? బీభత్సంగా భార్యను దన్నాడు. ఎట్ట దన్నాడంటే పిచ్చగా దన్నాడు. ఎందుకంటే ఆయన చేత ఇంట్లో పనులు కూడా ఆమె చేపిస్తుంది, అక్క చేపిస్తుంది ఈయన చేత. బీభత్సంగా కలగన్నాడు. ఏమని? జుట్టు పట్టుకొని, జుట్టు మెలేసి, కుక్కను కొట్టే కర్ర తీసుకొని వద బాధేసి, ఈసారి గనక నన్ను చేత పనులు చేపించావో, ఒక్క దెబ్బకు భార్య కాలుతో తంతె కింద పడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది? ఏంది శైవా ఇంట్లో పనులు? శైవా ఏంది సంగతి అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్. క్యారేజీలో కట్టకుండానే ఆప్షన్స్ వచ్చేది లవ్ మ్యారేజ్లో, గుర్తుపెట్టుకోండి. క్యారేజీ పట్టుకుని వస్తుంది అక్క, ఇంటికి వస్తా ఏంటి సంగతి అంటే అన్నీ వాడే చేయాలా. అవునా? మన ఇళ్ళల్లో ఈ దరిద్రాలు ఉన్నాయా? ఆడవాళ్ళు చేయాల్సిన పని ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయాల్సిన పని చేయాలా వద్దా? సరే, మంచిది. ప్రియమైన దేవుని పిల్లలరా, నీవు ఎవరిని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావు? మనుషులు సంతోషపెడతావా? ఒకళ్ళు కొత్తగా గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి వెళ్తున్నారు. ఎక్కడికి? ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంట్లోకి వెళ్తుంటే బంధువుల్ని, మిత్రులు అందరిని పిలుస్తారుగా అన్నం పెట్టడానికి. అందుకే ఇంకేమైనా పిలుస్తారా? దీంతోపాటు ఒక శాట భారతం రాయడానికి పిలుస్తారుగా. చదివింపులు పిలుస్తారుగా. అందరూ వచ్చి ఆడ కూర్చుంటారు. ఆడ కూర్చొని అరగంట అవుతుంది వచ్చి, పిలిచారా నన్ను లోపలికి, నన్ను పిలిచారా అని కూర్చుంటుందేమో. వచ్చింది అక్కడికి నువ్వు ఆ ఇల్లు ఓపెనింగ్కేగా, ఇల్లు ఓపెనింగ్ అయిందిగా. ఆ లోపలికి పోయి
ఆ రిబ్బన్ కత్తిరించిన తర్వాత లోపలికి పోయి ఆ పని ఈ పని అందుకుంటే నువ్వు బంధువువేగా, ఇంట్లో దానివేగా. సోత్తా ఉన్నాయని దగ్గర నుంచి ఒక 10 దోశలు దిట్టంగా పట్టించుంటుంది పొద్దున, ఓ 10 దోశలు గట్టిగా పట్టించుంటుంది కడుపు నిండా. అవి ఎరగాల. రే చిన్నడా, రే నువ్వు ముందెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కమావేశం కనుక్కొనిరా. వాళ్ళ కొడుకును పంపిస్తుంది లోపలికి. వాడు పోతాడు, హుమ్ము అందరికి లొడ్లు ఎత్తున్నారే అని చెబుతాడు. ఆడొచ్చి అందరికి ఇచ్చారు, నాకు ఇలా చూద్దాం. అట్లాంటప్పుడు ఎందుకు పిలిచారు నన్ను? ఎవరేమా? ఇంట్లో ఆడపడుసే, బయటది కాదు. పోయి వాళ్ళు పాపం కష్టపడి అని లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ ఇల్లు మొత్తానికి ఏదో పోతా ఉన్నారు. కాస్త భోజనాల దగ్గర గీజనాల దగ్గర ఎక్కడో దగ్గర ఉండి అమ్మ తిన్నారా అది ఇది పరిస్థితి కనుక్కొని కాస్త చేస్తే ఎట్టుంటుంది? నన్ను పిలవలేదుగా, వాళ్ళే చేసుకుంటున్నారుగా అని మూతి పక్కకు తిప్పేవనుకో, నీ మూతే పక్కకు వస్తుంది. బయట కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారు. ఓ అక్కయ్య గారు, మేము ఇట్లా చేయలేదండి, మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు మొత్తం మేము వాళ్ళకే అప్పచెప్పాం. నువ్వు పోతే వాళ్ళు అప్పచెప్పను అన్నారా? మనసులో సంతోషపెట్టడం చాలా కష్టం, అవునా కాదా? నిజమా కాదా? సరే, ఏమని ఎప్పుడుగో పొద్దుపోయి పిలిచారు. మీరు ఎక్కడ కూర్చోండి, రండి. నన్ను పిలిచావా అని గొడవ పెట్టుకుంటివి. సరే అయిపోయింది. ఏదో వాళ్ళు చీర పెట్టారా? మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని కడుపు నిండా 4 గట్టిగా మెక్కి బయటకు వచ్చి కూర్చొని, ఏందమ్మా ఇది మేము అడిగామా పెట్టమని? ఈ చీర మేము ఎట్టాడిది పెట్టామని తొలుగులు పెట్టాం. మేము 10,000 రూపాయలు పెట్టాం. పెట్టుడు చీరలు ఎట్టాడివి పెడతారు? 10 మందికి పెట్టాలా? మంచి పెడతారు, తీసుకొచ్చి 10,000 రూపాయలు పెడతారు ఒక్కొక్కరికి. చెప్పాలి మీరు, నాకు మీ అందరికి తెలిసి పెడతారా? ఏదో పెడతారు. చూడమ్మే, మా స్టేటస్ ఇదేనా? ఇక్కడికి కట్టుకునే వాళ్ళమా మేము? అసలు రావద్దంటే రాకుండా ఉండేవాళ్ళం కదమ్మే. ఏమెందుకు వచ్చింది? ఇల్లు ఓపెనింగ్కి వచ్చిందా? చీరల కొలత వెళ్ళడానికి వచ్చిందా? ఎందుకు వచ్చింది? 10 మంది అండే ఎత్తివి, ఇంట్లోకి పిలిచిన దాకా బాపోతివి. ఎవరు నువ్వు? బయటదానివా? మనుషులను సంతోషపెట్టడం కంటే దేవుణ్ణి సంతోషపెట్టడం చాలా సులభం. నిజమా కాదా? నిజమేనా? ఒప్పుకుంటారు దీనికి? మనుషులను సంతోషపెట్టాలంటే ఎప్పుడు వాళ్ళకి ఇస్తూనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి పావలా పెడతానే ఉండాలి, ఎప్పుడు వాళ్ళని పిలుస్తూనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి చెప్పి ఏది చేయకుండా ఉండకూడదు, అన్నీ చెప్పే చేయాలి. ఓకే, అయితే దేవుని సంతోషపెట్టడం ఏదో చెప్పనా? దేవుని సంతోషపెట్టడం అంటే నువ్వు 1 గంట ఇంట్లో కూర్చొని మనసారా ప్రశాంతంగా ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో నా దేవుడు సంతోషిస్తాడు నీ వల్ల. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య సంతోషపడాలంటే నువ్వు 1 గంట మోకరించి ప్రార్థన చేస్తే చాలు, యేసయ్య సంతోషపడతాడు. నీ బంధువులు అటు సంతోషపడతారు. ఒక చిన్న ఫంక్షన్ ఇంట్లో చేసుకున్న బర్త్డే ఫంక్షనే, నువ్వే రాలా పిలవలా, వాళ్ళని పిలవలా, వాళ్ళు రాలా. తర్వాత రోజు ఏమంటారు? చూసేవే పెద్దమ్మే, నేను ఇంట్లో దాన్ని కదా, నన్ను పిలిచారా వాళ్ళు అని. అప్పుడు వరకు నీ మీద సంతోషంగా ఉన్న వాళ్ళు నిన్ను ఆడిపోసుకుంటారు, వెచ్చగా మాట్లాడతారు. వాళ్ళు ఖర్చు పెట్టిన నీ పైన వాళ్ళు ఖర్చు పెట్టిన రూపాయితో సహా లెక్క కడతారు. కట్టరా? అయితే ప్రభు అట్లా కాదమ్మా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ప్రభువుని కనుక నువ్వు సంతోషపెట్టడం మొదలు పెడితే ప్రభు నిన్ను కూడా సంతోషపెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమని గట్టిగా హల్లెలూయా. యేసయ్య నిన్ను సంతోషపెట్టాలని కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు కూడా ప్రభువును సంతోషపెట్టాలిగా. ఓకే, మొదటి మాట మనం ధ్యానం చేద్దాం. ఎన్నో మాట? ఇప్పుడు మొత్తం చెప్పింది మొత్తం ఉపోద్ఘాతమే. మొదటి మాట టూకీగా చెప్పిన మాటలు ముగిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:4. మనుషుల చేత చాలండి. ఏం చేయాలి? మనుషుల చేత విసర్జింపబడాలి. అంటే మనుషుల దృష్టిలో ఉండకూడదు. అంటారు చూడండి, దేనికి పనికిరాందండి, మన మాటే వినందండి, ఏమీ పని చేయదండి, మన మాటే వినదు అని చెప్తారు కదా, ఆ విధంగా నువ్వు రావాలి. ఎప్పుడు మనుషుల చేత నువ్వు ఎప్పుడు విసర్జించబడతావు తెలుసా? దేవుని మందిరంగా నువ్వు మార్చబడేటప్పుడు. ఎప్పుడమ్మా ఆ కింద పర్యాయాల తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దేవుని మందిరంగా నువ్వు మార్చబడాలి. దేవుని శక్తి చేత నువ్వు నిలబెట్టబడాలి. దేవుని కృప చేత నువ్వు నింపబడాలని కోరుకుంటే మొట్టమొదటి నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? మనుషుల చేత విసర్జించబడతావు. అందరూ నిన్ను చూసి గొప్పదానివి, గొప్పవాడివి అనరప్పుడు ఏమంటారు తెలుసా? అబ్బే, మనలో పనికొచ్చేదే కాదండి అంటారు. ఇప్పుడు అంటున్నారు ఎవరన్నా? గుర్తుపెట్టుకో, నిన్ను విసర్జిస్తున్నారంటే, నిన్ను మనిషిగా గుర్తించట్లేదంటే, నిన్ను అసహించుకుంటున్నారంటే, నీకు కావాల్సినన్ని చెప్పట్లేదంటే, నీ బంధువులని తృణీకరించి పక్కన పెట్టేశారంటే దీని అర్థం చెప్పనా? దేవునితో నువ్వు లీనమైతే, దేవుని నువ్వు సంతోషపరచాలనుకుంటే మనుషులు నిన్ను విసర్జిస్తారు. మనుషులు నిన్ను గురించి కాని మాటలు పలుకుతారు. మనుషులు నిన్ను గురించి వ్యర్థంగా మాట్లాడుకుంటారు. మనుషులు నీ పైన నిందలు వేస్తారు. మనుషులు నీ పక్షాన్ని నిలవకుండా వ్యతిరేకస్తులుగా మారుతారు. ఎప్పుడు ఇది జరుగుతుంది? దేవుని మందిరంగా నువ్వు మార్చబడేటప్పుడు. ఈ దేహమే దేవుని ఆలయము. ఇప్పుడు దేవుని ఆలయంగా మనం మారాలి అంటే మొట్టమొదటిది మనుషుల చేత విసర్జించబడాలి. అన్ని విషయాలు నీతో బాగానే ఉంటారు. ప్రార్థనకు వచ్చే విషయంలో ఇదిగో అక్కడ రాగభావాలనా, ఇక్కడ లేదా సంఘం, ఇక్కడ లేదా పాస్టర్ గారు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా అనే ఆలోచనలో నీకు చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది. నువ్వు పరిశుద్ధంగా బతుకుతున్నావు, ప్రతిరోజు కూర్చొని ప్రార్థన చేస్తారు. అబ్బా, ఎప్పుడు ప్రార్థనే, చచ్చిపోతున్నావు మేము వినలేక అని నీ పక్కన వారు నీ గురించి మాట్లాడుకుంటారు. ఎప్పుడు నలుగురు పిలిచినా ఆ భోజనానికి నువ్వు వెళ్ళవు, ఎందుకంటే అది నాకు అపవిత్రమైంది, నేను వెళ్ళకూడదు అని నువ్వు చెప్తావు కదా. నలుగురు నడిచింది బాట అవుద్ది కానీ నువ్వు ఒక్కదాన్ని బాట అవుద్దా అని చెప్తారు. నువ్వంటే అందరికీ చులకన స్వభావం ఏర్పడుతుంది. ఏమంట ఇల్లు కట్టుద్దంట, ఏమంట పెళ్లి చేసుద్దంట, ఏమంట ఇక ఒకటి కాదు, వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తారు ప్రతిదీ. ఎప్పుడంటే పరిపూర్ణంగా నువ్వు దేవుని పైన ఆనుకున్నప్పుడు, పరిపూర్ణంగా నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు, పరిపూర్ణంగా దేవుని శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు, మరి విశేషంగా దేవుని నువ్వు ఎప్పుడైతే సంతోషపరచాలనుకుంటావో అందరు నీకు విరోధులు అవుతారమ్మా. గుర్తుపెట్టుకో, అందరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏంటండి ఈ మాటలు, ఏంటండి పరిస్థితులు, ఏంటండి నేను ఇవన్నీ వినలేకపోతున్నాను, ఇవన్నీ పాటించలేకపోతున్నాను, ఇదిగో ఇవన్నీ భరించలేకపోతున్నాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో తెలుసా, దేవుని సంతోషపరిచే అనుభవం నీకు ఉన్నప్పుడు అందరూ నిన్ను దుఃఖపరచాలనే చూస్తారు. మొట్టమొదటి మాట చెప్తున్నాను, దేవుని సంతోషపరిచే అనుభవము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో లోకము నిన్ను విసర్జించి నీకు వేరవుతుంది. లోకము నిన్ను విసర్జించి నీకు వేరైపోతుంది. లెక్కలో కూడా ఉండవు లోకానికి. నువ్వు బంధువుల మధ్యలో నువ్వు లెక్కలో కూడా రావు. ఆ అమ్మాయిని పిలిచినా ఒకటే, పిలవపోయినా ఒకటే. అయితే దీనికంటే మునుపు నువ్వు లోకాన్ని విసర్జించాలి. దేన్ని విసర్జించాలి? లోకాన్ని విసర్జించడం అంటే హచ్ అని ఒక తుమ్ము దుమ్మే మొన్న ఎప్పుడో, అదిగో సత్యం అంటున్నాడు ఒకటి పక్కన. సత్యం ఎక్కడుంది ఇప్పుడు? నా ముక్కులో ఉంది. గుర్తుపెట్టుకోండి, నా ముక్కులో సత్యం ఉంది. ఇదే సత్యం, ఇదే ఇప్పుడు బ్రహ్మాండంగా సత్యం అన్నారుగా.
మొన్న ఏదో మాట్లాడుతూ విశ్వాసుల దగ్గర ఏదో మాట్లాడుతూ ఉంటే టక్కన కరెంట్ వచ్చింది. సత్యం గో చూసావా, ఎందుకమ్మా ముద్దు పెట్టుకున్నామని అడిగా నేను. కరెంట్ వచ్చింది దగ్గర ముద్దు పెట్టుకోవాలిగా. కరెంటు పోతే కరెంట్ వచ్చింది ముద్దు పెట్టుకోండవు, కరెంటు పోతే. నా ప్రియమైన వాళ్ళరా, దాని అర్థం అది కాదమ్మా. ముద్దు పెట్టుకోవాల్సింది నీ చేతిని కాదు. దాని అర్థం ఏందో చెప్పనా? ముద్దు పెట్టుకున్నా మంచిది, దాని అర్థం చెప్పనా? కరెంట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. నువ్వు ముద్దు పెట్టుకోవాల్సింది వెలుగుని అటు పెట్టుకుంటా ఊరుకోండి. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసుక్రీస్తు నీకు చెప్పాడు. నేను లోకానికి వెలుగుని. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు? ముద్దు పెట్టుకోవడం అంటే ఏసైనా మనం ముద్దు పెట్టుకోలేములే. ఇష్టపడ్డం. ముద్దు అనగా ప్రేమ అనగా యేసుక్రీస్తు నువ్వు ప్రేమించాలి. ఎట్లా ప్రేమిస్తున్నావు? వెలుగు అంటే పాపాన్ని ద్వేషించి పవిత్రతను ప్రేమించడం దాని అర్థం. దాన్ని ముద్దు పెట్టుకుంటావా? పవిత్రతను ముద్దు పెట్టుకుంటావా? ఏంటంటే నేను అబద్ధం ఆడనండి, నేను సత్యం మాత్రమే చదువు. సత్యాన్ని ముద్దు పెట్టుకో. నేను వ్యతిరేకంగా మంచిగా మాట్లాడతాను, మంచి మాటలు ముద్దు పెట్టుకో. సరే ప్రియమైన వాళ్ళరా, లోకాన్ని నువ్వు విసర్జించాలి. దేన్ని విసర్జించాలి? లోకాన్ని విసర్జించాలి. లోకాన్ని విసర్జిస్తే ఏమవుతుంది? యేసయ్యను నువ్వు ప్రేమించినట్లు లెక్క. వాళ్ళు పెద్ద పెద్ద ఓట్లు బాంబులు కాల్చారు, నేను చిన్నది సీమటపాకాయలేగా కాస్తుందని చెప్పి శనశనే కాల్చకూడదు అమ్మా. వాళ్ళు చికెన్ బిర్యానీ వండుకున్నారు, నేను తెల్లన్నవే కదా చికెన్ కర్రీయే కదా వండుకుందని ఇవి వండుకోకూడదు ఆచారాలను లెక్క చేస్తూ. ఆ మధ్య కరోనా టైంలో బస్సులో పోతా ఉంటే సడన్గా ఒక ఊరు నీళ్లు కాదుగా మేము తాగేది, తుమ్మొచ్చి హచ్ అని తుమ్మితే ఆ పక్క సీట్లు వెళ్ళిపోయాడు వెనక్కి సీట్లు 2 సీట్లు ఖాళీ చేస్తారు. ఏం సంగతి అంటే కరోనా టైం. నా తుమ్ము వాళ్ళని దూరం చేసింది నా నుంచి. అప్పటి వరకు ఆయన ఇంతలా ఉన్నాడు నా పక్కన. ఆయన సీటుకి కాకుండా నా సీట్లో కూడా సగానికి వచ్చాడు. ఇరుక్కొని ఏం సంగతి కొంచెం జరగనట్టు అంటున్నాడు. ఒక్కసారి తుమ్మితే వేసి వెనక్కి పోయాడు, చివరికి పోయాడు. ఎందుకు? భయం ఏంది? కరోనా. నిజానికి ఒక మాట చెప్పండి, అన్నీ కనపడి భయపడితే కరోనా అనే మహమ్మారి కంటి కనపడకుండా గడగడలాడించింది మనుషుల్ని. అవును కదా? చిన్న విషయమా? నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు నువ్వు లోకాచారాలను పక్కన పెట్టాలి. నల్ల పిల్లి ఎదురొచ్చింది, ఏయ్ పాప వెనకబో. మంగళ బుధవారాలు వెళ్ళకూడదు. అవునా? మొన్న ఒక రోజు ఎప్పుడో ఒక కొత్త బండి తీసుకొస్తే బండికి ప్రార్థన చేసే, చర్చి దగ్గర తీసుకొస్తే ప్రార్థన చేశాను. ట్రైల్ వేసిన తర్వాత, నేను మామూలుగా ట్రైల్ వేసిన తర్వాత మమ్మల్ని లోపలికి బానిచ్చి ఆ రోడ్డు మీదకి వచ్చి ఒక నిమ్మకాయ పెట్టి, దేని కింద చెప్పండి మీరు? దేని కింద? టైరు కింద, ముందు టైరు కింద నిమ్మకాయ పెట్టి తుర్రన్న పోయారు. తర్వాత గమనిస్తే నాకు అది అర్థమైంది. అసలు నిమ్మకాయ టైర్ కింద ఎందుకు పెడతారు తెలుసా? ఆచారాలు అంతే. ఎందుకు పెడతారు తెలుసా? పూర్వకాలంలో ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు ఇట్లాంటివి ఉండేవి. అవునా? ఎద్దుల బండికి వెనక చక్రాలు, ముందే ఉంటాయి, ఎద్దులు ఉంటాయి. ఎద్దుల కాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరుగుతాయి కాబట్టి ఆ కాళ్ళ కింద, ఏ కాళ్ళ కింద? ఎద్దులు లేదా గుర్రాల కాళ్ళ కింద నిమ్మకాయలు పెడతారు. ఎందుకు నిమ్మకాయలు పెడతారు? నిమ్మకాయలు ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది ఆ కాళ్ళ లోపల అవి ఉంటాయి కదా,
ఆ కాస్త బ్యాక్టీరియాలు, కాస్త వైరస్లు, ఫంగస్లు ఇటువంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి ఏమన్నా ఇబ్బంది పరుస్తాయేమో ప్రయాణాన్ని, ఈ సిట్రిక్ యాసిడ్ వెళ్ళి వాటిని చంపుద్ది. ఆ కారణం చేత దానికి నొప్పి, అది పుండు తగ్గిపోద్ది, ప్లస్ దీంతో పాటు ఆ క్రిములు చచ్చిపోతాయి, మన ప్రయాణం సుఖవంతమైద్దని పూర్వకాలం పెట్టేవాళ్ళు నిమ్మకాయ. ఈ రోజున ఆ రబ్బర్ టైర్ కింద పెడుతున్నావు. నువ్వు బుద్ధి ఉందా నీకు? పెద్దోళ్ళు చేశారు కాదంటలా, కానీ ఈ రోజున ఏ కారణం చేత చేస్తున్నావు? ఆచారం. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచిస్తే లోక సంబంధమైన ఆచార వ్యవహారాలకు వాటిని విసర్జించి దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. అట్లా ఉంటే ప్రభు వలన నీకు సంతోషం కలుగుతుంది, నీ వలన ప్రభువుకి సంతోషం కలుగుతుంది. ఒకటేదేంటి చెప్పాను, మొట్టమొదటిది ప్రభువుకు సంతోషం కలగాలంటే లోక సంబంధమైన ఆచార వ్యవహారాలను విసర్జించాలి. రెండో మాట, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం, త్వరగా 6:9. తన తరములో నిందారహితుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తరమంతరిని తీసి పక్కన పెట్టండి. సంఘములో మనం నిందారహితులుగా ఉన్నామా? సంఘములో నీతిమంతులుగా ఉన్నామా? సంఘములో కృప పొందుకున్న వారిలాగా ఉన్నామా? తరం అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారు 100 సంవత్సరాలు. ఆ తరం తీసేయండి. ఆ పై పర్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూమి అంతా చెడిపోయింది. దేనివలన? పాపం వల్ల చెడిపోయింది. దేవునికి అసభ్యమైన కార్యాలు చేయడం వల్ల చెడిపోయింది. సరే, అయితే ఈ చెడిపోయిన భూమి ఈ భూమిని దేవుడు చూసి, నేను ఎందుకు చేశాను రా బాబు నరుల్ని, ఈ భూమిని ఎందుకు చేశానని మనసును సంతాపపడ్డాడంట. పడేసి భూమిని నేను నాశనం చేయబోతున్నాను, అందరిని నాశనం చేస్తానని చెప్పి ఒక తీర్మానానికి వచ్చి చూస్తూ ఉన్నాడు. అయితే భూమి మీద ఒకడు నీతిమంతుడు కనపడ్డాడు. చేతులైతే స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుడు ఆయన కనపడ్డాడు. ఆయన పేరు నోవహు. నీతిమంతుడిగా కనపడ్డాడు. 7వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యాలు ఉంటుంది. దేవుని దృష్టికి నోవాహు కృప పొందిన వానిగా మార్చబడ్డాడు. ఏం పొందాడు? కృప పొందాడు. ఈ రోజున మనం కృప పొందామా? దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నిందారహితుడిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. నిందారహితుడిగా అంటే ఏంటి? ఏ నిందలు లేని వారిగా, ఏ కార్యకలాపాలు దేవునికి విరోధంగా చేయని వారిగా, ఏ విషయంలో దేవునికి నష్టం కలిగించేవానిగా, దుఃఖం కలిగించేవానిగా ఉండకుండా ఉండడమే. చిన్న చిన్న తప్పులు మనం చేస్తూ ఉంటాం, చిన్న చిన్న అసభ్యకరమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం, చిన్న చిన్న అన్యాయాలు మనం చేస్తూ ఉంటాం, చిన్న చిన్న చెడు మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మాట్లాడకుండా దేవుని చిత్త ప్రకారం చేయడమే నిందారహితునిగా బ్రతకడం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. నోవాహు తన జీవితంలో నిందారహితుడిగా బతికాడు. సంఘములో కూడా మనం నిందారహితమైన జీవితం లేదు. టూకీగా చెప్పడానికి టూకీగా చెప్పేస్తాను, ఎక్కువసేపు చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటారో అలాంటి వారి నివాసము దేవుడు అరారాతు కొండ పైన ఒక ఓడ నిలిచినట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు పైకెత్తునుగాక. ఏం జరిగింది నోవాహు జీవితంలో? భూమి అంతటికి ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది, శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి?
ఆ రోజున నోవాహుతో జీవిస్తున్న వారందరికీ వచ్చినాయి. అయితే విషయం చెప్పనా, వాళ్ళందరూ ఆ శోధనలో కొట్టుకొని పోయారు. నోవాహు ఓడ, నోవాహు జీవితం, నోవాహు కుటుంబం అట్టడుగు స్థాయి నుంచి అత్యధికమైన స్థాయికి వెళ్ళి అరారాతు కొండపైన నిలిచింది. చప్పట్లు కొట్టే దేవుని నామమున కనపడుద్దాం. నీవు దేవుని గణపరిచే వ్యక్తివైతే, దేవుని ఆశ్రయించే వ్యక్తివైతే, దేవుని మహింపరిచే వ్యక్తివైతే, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తివైతే, ఆచారాలను పక్కన పెట్టి నీ నోటిని కాచుకుంటూ మంచి ఆలోచన కలిగి దివ్యమైన దేవుని వాక్యాలు పాటిస్తూ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని కృపను పొందుకుంటూ నమ్మకంగా దేవుని కోసం నిలబడే వ్యక్తివైతే, దేవుని సంతోషపడే వ్యక్తివైతే, ఏ విధంగా అరారాతు కొండపైన ఈ నోవాహు ఓడ నిలిచిందో శోధనలన్నింటినీ, శ్రమలన్నింటినీ, కష్టాలన్నింటినీ నువ్వు తెగించి ఇదిగో లోకములో ఉన్నవారు భక్తిహీనులు వీళ్ళందరూ కూడా పైకెత్తి నీ కుటుంబాన్ని చూసినట్లుగా ప్రభు ఆ కొండపైన నీ కుటుంబాన్ని నిలుపునుగాక, ఆ కొండపైన నీ జీవితాన్ని స్థిరపరుచునుగాక. అందరు నిన్ను ఎట్లా చూడాలి? ఇప్పుడు నోవాహు వలె దేవుని సంతోషపరిచే జీవితం నీదైతే ఎట్లా చూడాలి? ఇలా చూడాలి. అదే దేవునికి దుఃఖం కలుగు చేసే జీవితం అయితే ఎట్లా చూస్తారు? అదో పాతాళానికి నీ జీవితం వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో. దేవుని కనపరిస్తే నీ జీవితం అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఆ మధ్య అరారాతు కొండపైన నిలిచిన ఓడను నాశనం చేయాలని అనగా బైబిల్లో చాలా ఉదాహరణలు చెప్పబడ్డాయి. బైబిల్లో చాలా ఖచ్చితంగా చెప్పబడిన మాటలన్నిటికీ నెరవేర్పులు, రుజువులు ఇప్పటికీ ఉన్నాయి. యేసు ప్రభు ఖాళీ సమాధి ఇప్పటికీ ఉంది, దావీదు సమాధి ఉంది, అరారాతు కొండపైన ఓడ ఉంది. ఆ తర్వాత ఆ రోజు ఎర్ర సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ రథ చక్రాలు అవన్నీ కూడా ఫరోకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో చెప్పబడిన చాలా పట్టణాలు ఉన్నాయి. ఇది నాశనం చేయాలని, అంటే అరారాతు కొండపైన నిలిచిన ఈ ఓడను నాశనం చేయాలని చాలామంది కొన్ని ప్లాన్లు చేసి, ఆలోచనలు చేసి ఒక పెద్ద బాంబును తయారు చేసి, కొన్ని బాంబులు తయారు చేసి సౌండ్ అయితే రాకూడదు, అది మొత్తం స్మాష్ అయిపోవాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా కలిసి సొంత హెలికాప్టర్లతో వెళ్ళి అక్కడ ఆ కొండ చుట్టూ కొన్ని మంచి మంచి బాంబులు పెట్టి శబ్దం రాకూడదు, అంతా నాశనం అయిపోవాలనే ఆలోచనతో చేసి వచ్చారు. వచ్చి దానికి దూరంగా వచ్చి పఠా మని రిమోట్ కంట్రోల్తో పేల్చారు. దాన్ని పేలిస్తే విషయం చెప్పనా, దేవుని మహాకృపను బట్టి ఈ రోజుకి ఆ పైన ఉన్న కొండ కానీ, కొండ పైన ఉన్న ఆ ఓడ కానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎంతమంది నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసినా, దేవుని ఆలోచనలు నాశనం చేయాలని చూసినా అక్కడ నిజం అది జరగదు, జరగదు, జరగదు. ఎందుకు జరగదు? అది దేవుని చిత్తం నిలిచి ఉండడం. ఈ రోజున దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వుంటే నువ్వు చేయాల్సిన రెండో పని నిందారహితుడిగా, కృప పొందుకున్న వానిగా మారాలి. మూడో విషయం చెప్పి నా మాటలు ముగిస్తాను. మూడో విషయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11, 23, 24, 25. చదువు తల్లి. 23 వెర్రివానివలే క్రీస్తు పరిచారకుడును ప్రయాసపడ్డాను, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. టోటల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటో చెప్పనా,
నేను క్రీస్తు కొరకు, క్రీస్తు సంతోషం కొరకు నా ప్రాణాన్నైనా సరే ఇచ్చేయడానికి సిద్ధపడి ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరిని గట్టిగా హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను? దేవుని సంతోషపరచాలని మొదటి మాట ఏం చెప్పాను? లోకాన్ని విసర్జించాలి. రెండో మాట ఏం చెప్పాను? దేవుని దృష్టిలో కృప పొందిన వానిగా మారి నీతిమంతుడిగా జీవించాలి. మూడో మాట ఏం చెప్తున్నాను? దేవుని కొరకు ప్రాణము సైతం అర్పించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో కొరింథీ సంఘస్థులారా, ఒక మాట నా మాట వినండి. అదేంటో తెలుసా? నేను పడిన శ్రమలు చింత ఇంత కాదు, చిన్నవి కాదు, బహు క్రూరమైనవి. ఎన్నోసార్లు నా ప్రాణం పోయేది, ఎన్నోసార్లు నేను జైల్లో ఉన్నాను. 5 సార్లు 140 కొరడా దెబ్బలు నేను తిన్నాను. ఎన్నో విధాలుగా నన్ను లోకం లాగేయాలని చూసింది. ఎన్నో విధాలుగా నా ప్రాణం పోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు. ఎన్నో విధాలుగా నా జీవితం ముగింపులోకి వచ్చేసింది. కానీ నా ధ్యేయం ఒకటి, నా ద్వారా నా తండ్రి సంతోషపరచబడునుగాక, నా ద్వారా నా తండ్రి ఆనందించబడునుగాక. ఈ లక్షణం మనలో ఉందా? ఈ లక్షణం మనలో ఉందా? ఈ 3 అనుభవాలు మనకు చాలా అవసరం తల్లి. యేసయ్యను సంతోషపరిచే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? చిన్న చిన్న వాటికే తిట్టుకుంటున్నావు, చిన్న చిన్న వాటికే ఎందుకో దేవుని సందు నేను ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నా. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా, అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నా, అన్నింటిలో నేను నమ్మకంగా ఉంటున్నట్టు ఉన్నాను. కానీ నా కష్టం బాలా, నా నష్టం బాలా, నా బాధ బాలా, నా బాధ మీద బాధ వస్తూనే ఉంది అని అనుకుంటున్నావు. యేసయ్యను సంతోషపరిచే అనుభవం నీకుందా? ఇంతవరకు లేదు. ఇకనైనా ఉండాలి నీకు. ఇకనైనా దేవుని వద్దకు నువ్వు రావాలి తల్లి. యేసయ్యను సంతోషపెట్టే బిడ్డగా నువ్వు లేదంటే చాలా నష్టపోతావు, చాలా కష్టపడతావు, చాలా ఇబ్బంది పడతావు. గుర్తుపెట్టుకో. క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా మనం ఉన్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్యను నువ్వు సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా? చాలా విషయాలు నష్టపోతున్నావు. చదువుతున్నావు, నీకు గుర్తులేదు. పని చేసుకుంటున్నావు, నీ కష్టార్జితం నీ చేతిలో ఉండడం లేదు. పిల్లల్ని పెంచుతున్నావు, వారు నీ మాట వినకుండా తిరుగుతున్నారు. ఎన్నో విషయాల్లో కష్టపడుతున్నావు, ప్రతిఫలం అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటో చెప్పనా? ఒకే ఒక్క మాట, నువ్వు యేసయ్యను సంతోషపెట్టే బిడ్డగా ఉంటే నీవు కూడా సంతోషపడతావు. నా ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా ఆలోచించండి, ఆలకించండి. భూమి మీద నువ్వు బతుకుంది ఎందుకో తెలుసా? యేసయ్యను సంతోషపెట్టడానికమ్మా. భూమి మీద నువ్వు బతుకున్నందుకు తెలుసా? యేసయ్యను ఆనందపరచడానికి. ఈ శరీరం ఒక 60 సంవత్సరాలు ఉంటుందేమో, ఒక 50 సంవత్సరాలు ఉంటుందేమో. ఇదిగో ఈ శరీరం త్వరలో క్షీణించిపోద్ది, నువ్వు చనిపోతే మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ శరీరం ద్వారా, నీ నోటి ద్వారా, నీ ఆత్మ ద్వారా దేవుని నువ్వు సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటే ఒక రోజున అదిగో ఆ ప్రాంతంలో నువ్వు తలదించుకోనక్కర్లేని ఆ ప్రాంతంలో ప్రభు నిన్ను చూసి సంతోషపడి సంతోషకరమైన రాజ్యాల్లో నీకు స్థానం ఇస్తాడు. ఆ రాజ్యాన్ని నా దేవుడు మన కొరకు కడుతున్నాడు. నువ్వు సంతోషపడతావా? నువ్వు సంతోషపడుతూ యేసయ్యను సంతోషపెడతావా? సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు లేకపోతే, సంతోషపడే అనుభవంలో నువ్వు లేకపోతే చాలా ఇబ్బందిని అనుభవించాల్సి వస్తుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు సంతోషపడుతున్నావు సరే, యేసయ్యను సంతోషపడే గుంపు జనాంగంలో నువ్వు ఉన్నావా? యేసయ్య ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నా బిడ్డ బాప్తిసం పొందావు, బాప్తిసం పొందినప్పుడు నేను సంతోషపడ్డా. ఆ తర్వాత నీ వలన ఎటువంటి సంతోషం లేదు. నీ నోరు తెరిస్తే బూతు మాటలు, నువ్వు చూసేది ఎప్పుడు పనికిమాలిన సినిమాలు, నువ్వు చూసేది ఎప్పుడు సీరియల్స్, నువ్వు మాట్లాడేది ఎప్పుడు అబద్ధాలు, నువ్వు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నావు. దేవుని మాటను, ఆజ్ఞను ఒక్క మాట కూడా నువ్వు వినడం లేదు. దేవుని చర్చికి సమయం లేకుండా అననుకూలంగా వస్తున్నావు, వ్యతిరేకంగా నడిపించబడుతున్నావు. ఎదుగో నిన్ను బట్టి దేవునికి సంతోషం లేదు అనే స్థితిలో ప్రభు నిన్ను చూసి అంటున్నాడా? అంటే మాట గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచైనా దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టాలి. సంవత్సరం అంతా చదివించిన నీ కూతురు నిన్ను సంతోషపెట్టాలని ఏం చేయాలి? ఆమె మంచిగా చదివి మంచిగా పాస్ అవ్వాలి. యేసయ్య నీకోసం రక్తం కార్చాడమ్మా, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం అన్ని ప్రభు చేసి ఉంటే నువ్వు యేసయ్యను సంతోషపరచలేక ఉన్నావు.
ఈ రోజు నుంచైనా యేసుని సంతోషపెట్టడానికి లోకాచారాలు వదిలిపెట్టు, లోక ఆలోచన వదిలిపెట్టు. నీ జీవితంలో కొనసాగించబడుతున్న అన్ని ఆచారాలను విసర్జించు. దేవుని కోసం నిందారహితుడిగా మారు, దేవుని కోసం నీతిపరుడుగా మారు, దేవుని కోసం కృప పొందిన వారిగా మారు. ఇక మూడవది, దేవుని కోసం నీ ప్రాణమైన దేవునికి అప్పచెప్పేవాడిగా మారు, అప్పచెప్పేదానిగా మారు. అప్పుడు ప్రభువు నిన్ను చూసి సంతోషపడతాడు. ఆ విధమైన కృపతో ప్రభువు నిన్ను నింపి పరలోక రాజ్యం కోసం నా దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్.